నీ అవ్వ కౌసాండే అంటే గిన్ని సిక్కులు పెడతాంది అది. వాళ్ళ తమ్ముడు వచ్చినప్పుడే తినాలట. నేను ఉప్పు ఉండడు నేనా ఇవాళ తింటేనే ఎట్టి పరిస్థితి తింటేనే అంటే తెచ్చుకోపోయిందంత నిమానం అన్నది. నీ అవ్వ నా భార్య తెలివి తక్కువ అనుకున్నా కానీ బాగా తెలివే ఉన్నది. వాళ్ళ తమ్ముడు వచ్చినప్పుడే కౌసు తినాలట. నేనెందుకు తింటా? దాని మాట ఎందుకు తింటా? నా ఇష్టం వచ్చినప్పుడు తింటా. ఇప్పుడు తెచ్చుకొని పోతున్నా. అండుదావే అన్న. నీ మందం తెచ్చుకోపో అండుతా అన్నది. అగో ఈ కందర సత్తిగాడు ఏంది ఆనిచ్చాడే మాట్లాడుకుంటూ వస్తాడు. పిసగిట్ల లేచిందా ఏంది? అగో ఓరు సత్తి ఎటు పోతానవురా? ఏం చెప్పాలరా శంకరి నా ఘోష? ఏం చెప్పాలరా శంకరి నా ఘోష? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అగో నీకేమైంద్రు మంచిగానే ఉంటివి? ఏం లేదురా శంకరి, ముసురు పెడుతుందిగా ఇంత కౌసండి అంటే మా తమ్ముడు రేపు వస్తాడు. వేపే తింటూ తీయ అంటాంది. అసలు ముసురు పెట్టినప్పుడే తినబుద్దా నాకు. వాళ్ళ తమ్ముడు అత్తేంది రాపోతేంది. నువ్వన్నది కూడా కరెక్టేరా సత్తి. నా పిల్లం కూడా ముసురు పెడతాంది గుట్ల కూడదేపో అన్నది. ముసురు ఆగింది కాదురా. నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ముసురు ఆగితే మళ్ళీ వడదారా వానకాలమేనా? వానకాలమే ముసురు పెడుతుంది గాని ముసురు పెడితే కౌసు తిన్నానని ఏమన్నా రూలారా? ఉన్నది లేని తెచ్చుకొని తినాలే. పైసలు ఉంటాయి. ఆయన వాన పడ్డప్పుడల్లా మటనో చికెనో తిన్నానని ఏమన్నా రూల్ పెట్టిరారా? అరే శంకరి, ఈ వాన పడ్డప్పుడు నీకు తాగబుద్ధి అవుతుంది, నేను తాగుతాను రా. నాకేమో కౌసు తినబుద్ధి అవుతుంది. అరే నీ నువ్వు మంచిగా మాట్లాడతావురా సతిగా. వాన పడుతుంది కాబట్టి చలి పెడుతుంది కాబట్టి ఓ పెగ్గేసుకోవచ్చు. ఈ తిండి ఏదైనా తినచ్చు కాదురా. తొక్కు తినచ్చు, ఏది ఉంటుంది తినచ్చు. వాన పడ్డప్పుడు నీకు తాగబుద్ధి అవుతుంది కావచ్చు, కానీ నాకు కౌసు తినబుద్ధి అవుతుందిరా. సరే గాని నువ్వు ఏది తిన్నా నాకేంది గాని మరి ఏం తెచ్చుకుంటావే? చికెన్ షాపులకు పోతున్నారా? మూల మీద ఉంటే ఏది ఉంటుంది తీసుకొచ్చుకుంటా. అంతేనా? అంతే. చేపలు అయితే చేపలు, చికెన్ అయితే చికెన్. మటన్ తీసుకోవా? ఇష్టం రా. ఆడ ఏమున్నదో లేదో చూసి రావాలి కదా. సరే ఓ పని చేద్దాం రా, నేను చెప్పినట్టు చెప్పు. ఏం లేదురా సత్తి, నా పిల్లం గుడ్ల కోడి తెమ్మన్నది. మొత్తం కోడి తీసుకపోయింది అనుకో, మొత్తం అదే తింటదిరా. గుడ్ల కోడి బాగా తిన్నా మంచిది కాదు. తినే అంతేనే తినాలి. బాగా తింటే వేడిరా. ఓ పని చేయి, నువ్వు చికెన్ చేపలో తీసుకపోతా అన్నావు కదా, 2 పొత్తుల గుడ్ల కోడి కోసుకుందాం. 2 పొత్తుల గుడ్ల కోడి కోసుకుందాం. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నా. పొత్తెందుకు? తలకాయ కాళ్ళు నాకిచ్చి మొత్తం నువ్వే తీసుకుంటామనా? నీతో పొత్తు కూడా. ఏం మాట్లాడుతున్నావురా సత్తి? నీకు కాళ్ళు తలకాయ ఇచ్చి నీ మొత్తం తీసుకుంటున్నారా? శరిసామానం పైసలు పెట్టినప్పుడు శరిసాగం పంచుకుందాం. నా మాటిండ్రా. నీకు కాళ్ళు తలకాయ ఎందుకు ఇస్తారా? నేను నీతోటి పొత్తు కూడా డేంజరేరా. ఇప్పుడు గిట్లనే చల్లగా మంచిగా అంటావు, కోసిన తర్వాత తిర్రమర్ర చేస్తావురో నీతోటి పొత్తు కూడా. ఓరి వారి, నేను గట్లెందుకు చేస్తారా? ఎవరైనా పైసలు కారా? శరిసామానం పైసలు పెట్టినప్పుడు శరిసాగం పంచుకుందాం. నా మాట నమ్మపోతే మా ఇంటికి రా. మా రవలే కొత్తది, మా రవలే శరిసాగం పంచుతుంది. సరేనారా? అరే రవల్ అడుగు అంటావు కదా, రవల్ ముంగంటే శరిసాగం పంచుతా అంటేనే పొత్తు కుడతాపా. అడుగుదాం దారా. నేనంటే నీకు గంత నమ్మకం లేదా రా? అబ్బో నీ సంగతి మా